నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మేధావులతో జరుగుతున్న ఎన్నికలని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇంటికో ఉద్యోగం వస్తుందని తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడిందే తప్ప రాష్ట్రం బాగుపడలేదన్నారు. లోపాయకారి ఒప్పందంతో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకారం చేస్తోందని ఆరోపించారు. 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికి ఓటు ప్రాంత ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు స్థానిక సంస్థలు ఉపాధి అవకాశాల కోసం చట్టం చేయబోతున్నామని తెలిపారు. తెలంగాణకు నిధులు తేవడంలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు విఫలమయ్యారన్నారు. వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ పరిధిలో 4 ఎంపీలు, 1 కేంద్ర మంత్రి ఉన్నా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం రావడం యువనాయకుడు ఆనాడు తీసుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, దళితులుగా భట్టి గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం, చాలా మందులై పరిపాలన సాగుతున్నట్టు. ఇందులో తెలంగాణ కూడా తెలంగాణ వస్తే ఇంటిలో ఉద్యోగం వస్తుంది. ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఏ రకంగా మాత్రమే తెలుసు. ఇంటిలో ఉద్యోగం వస్తుంది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సగటున సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సగటున నెలకు 5,000 ఉద్యోగాలు వచ్చినట్టు కదా. ఉద్యోగాల ప్రస్తావన ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ భవిష్యత్ ఏంటి, పట్టభద్రులు భవిష్యత్తు పీజీలో ఇంకేదో డిగ్రీలు చేస్తాం. అది లక్షల వద్ద కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి తీరుతుంది. ఖాళీలో ఉన్న భర్తీలని, ప్రభుత్వ ఖాళీలో ఉన్న భర్తీలను కూడా చేసి తీరుతుంది. ఆ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా నమస్కారం. ఇందులో విద్యార్థులకు చిన్న స్థాయి నుంచి ఎదుగుతున్న బీజేపీ పార్టీ మిత్రుల మీ ద్వారా నేను ప్రజానికానికి గ్రాడ్యుయేట్స్ కోసం ప్రస్తావిస్తా ఉన్నాను. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన పార్టీ నేర్పిన అభ్యర్థి వారికి తెలంగాణ బంగారు మోసం చేసిన అభ్యర్థి లోపాయకారిగా సహకారం చేస్తా ఉన్నాడు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుకు కాంగ్రెస్ పార్టీ వడ్డీ కడుతోందన్నారు. బీజేపీ పార్టీ నుండి గెలిచిన 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఉండి రాష్ట్రానికి తెచ్చింది 0 అని ఎద్దేవా చేశారు. బీసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతోంది. భవిష్యత్తులో బీసీ బిడ్డలకు అవకాశాలు రావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. పట్టభద్రులందరూ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచాలని కోరారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో మేటి రాష్ట్రంగా నిలబడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు. ఇవి విద్యార్థులు ఎంతో సంతోషపడతాయో ఫీజు రాలే కాలేజీ మీ ఫీజు కూడా రాలేదు, మీరు సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటున్నాం. తల్లిదండ్రులు పొడిషన్ ఇప్పుడైతే పొడిషన్ అనే అవసరం లేదు. ఈ మాటలో పడతాయి. ఈ కాలేజీ పిల్లలకు మీరు రెస్పెక్ట్ గా వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చేయని కూడా మా యజమానులకు మనవి చేస్తున్నాను. యజమానులు కూడా చెప్తున్నాను, మీ ఊళ్ళో వస్తున్నాడు. ఇప్పుడు కాలేజ్ నడిపించే వాళ్ళకు ఏమి ఇబ్బందులు ఉంటాయో ఆయన నిరంతరం తెలుసు. నరేంద్ర రెడ్డి గారి మీ గంటకే ఒక సభ్యుడు. మీ కాలేజ్ అన్ని కూడా కాలేజీలో సిగ్నల్ బీజేపీ తెలంగాణ ఒకవేళ ఈ తెలంగాణ పోటీ కంటే ముందు కాకుంటే మోడీ గారి ప్రధానమంత్రి అయితే మాత్రం తెలంగాణ సంస్థ అనేది అన్నాడు. మేము ఆల్రెడీ కిషన్ రెడ్డి బండి సంజయ్
అందరూ చెప్తున్నారు, అయ్యా ఏమి చేశారు తెలంగాణకి చెప్పండి. కనీసం మనకు ఇచ్చిన వాగ్దానాలు ఒక వాగ్దానం ఇచ్చేదా అది కూడా ఇవ్వలేదు. మన డెవలప్మెంట్ అన్ని కావాలంటే మనం మీ అందరం ఇవాళ మీ మధ్యలో మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిన తెలంగాణ నవ్వుబిడ్డ ఒక వెనుకబడిన చరిత్రకే వన్య తెచ్చిన మహనీయుల జాబితాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ముందు వరుసలో ఉంటారని ఆర్య క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిట్టు వేణుగోపాలరావు అన్నారు. ఛత్రపతి గొప్ప పోరాట యోధుడు, అందరికీ ఆదర్శప్రాయుడని చెప్పారు. శివాజీ ధైర్య సాహసాలు, పరిపాలనా విధానాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్భంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్య క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిట్టు వేణుగోపాలరావు మాట్లాడుతూ దేశంలోని సువర్ణాక్షరాలతో లిఖించబడే గొప్ప యోధులలో ఛత్రపతి శివాజీ పేరుకు చాలా ప్రత్యేకత ఉంటుందన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శివాజీ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కొంతకాలంగా వినతులు ఇస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వచ్చే ఏడాది నుంచైనా శివాజీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్య క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు నిట్టు వెంకట్రావు, నిట్టు రవీందర్రావు, శంకర్రావు, కృష్ణాజీరావు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శూరుడు, సమరాంగణమే గెల్వక సంకల్పించిన గనుడు. ఢంఢమ్మను శబ్దాలతో నగారాలు మారు ప్రోగే గజరాజులు తొండమెత్త గీంకారాలు నిన్న ముట్టె శివ సైనిక పద కట్టనతో దిక్కులు విక్కటిల్లె వీరరసం ఉద్భవించే నదీ నదాలు పొంగెను. ఛత్రపతి శూరుడు, అశ్వదళ పోషక, ధర్మ పరిరక్షక, మంత్రివర్గ స్థాపక, శత్రు సంహార. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మన 390 సంవత్సరాలతో కూడా మనం తలుచుకుంటున్నామంటే అది ఒక చరిత్ర చాలా గొప్పది. ఆయన లేదు ఈనాడు హిందూ సమాజమే లేదు, హిందువులందరినీ ఇలా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరుగుతున్నామంటే శివాజీ మహారాజ్ యొక్క గొప్పతనం. ఎందుకంటే హిందూ ధర్మాన్ని హైందవానికి చాటిన గొప్ప యుగ పురుషుడు మరియు లింగ పురుషుడు మరియు తప్పదు. శివాజీ యొక్క జయంతి కార్యక్రమం పాల్పంచుకున్న ప్రజలందరికీ, అదేవిధంగా రాష్ట్ర ఆర్కెత్ర సంఘం అధ్యక్షులు నిట్టు వేణుగోపాలరావు గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీరావు గారికి మరియు దేవునిపల్లి ఆర్కెత్ర సంఘం అధ్యక్షులు, కార్యదర్శులకు మరియు వారి కార్యవర్గ బృందానికి, హిందూ బంధువులందరికీ ఛత్రపతి శూరుడు, ఎగురుతున్న ధర్మధ్వజం చేత భూని సైన్య దళం, గంటలన్నీ గల్లుమనే శత్రు గుండెకు విల్లనే. రాజులు మహారాజులంతా ఒక్క క్షణం నిలవలేక హర హర మహదేవయంటూ శివాజీని అనుసరించే. పడవ శంఖ భేరీలతో ప్రతిధ్వనించకొండ కోన, భయభ్రాంతులతో జనము అటు ఇటు పరుగులెత్తే. వీరుడు, నగధీరుడు, ఛత్రపతి శూరుడు, వీరుడు, నగధీరుడు, ఛత్రపతి శూరుడు. జై 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 భవానీ, జై 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 వీర శివాజీ. కామారెడ్డి రైల్వే స్టేషన్ను జీఎం అరుణ్ కుమార్ జైన్ తనిఖీ చేశారు. అమృత్ అభివృద్ధి పనులలో భాగంగా స్టేషన్లో కొనసాగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇతర నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సికింద్రాబాద్ మన్మాడ్ విభాగంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తనిఖీలు నిర్వహించారు. మంగళవారం సికింద్రాబాద్ నుంచి నాందేడ్ వరకు ప్రత్యేక రైలు ద్వారా ఈ తనిఖీలు ప్రారంభించారు. తనిఖీలో భాగంగా బుధవారం కామారెడ్డి రైల్వే స్టేషన్ను జీఎం అరుణ్ కుమార్ పరిశీలించారు. ట్రాక్ భద్రత, ట్రాక్ వేగ సామర్థ్యం పలు అంశాలపై ఆయన సమీక్షించారు. రైల్వే స్టేషన్ను పరిశీలించి ప్రయాణికుల సౌకర్యాలు, అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. అమృత్ స్టేషన్ కింద జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులు వేచి ఉండే గదులు, స్టాల్స్, బుకింగ్, లిఫ్ట్ తదితర చోట్ల పరిశీలించారు. కాగా దాదాపు ప్రతి రైలును రెండో ప్లాట్ఫామ్ మీదకు తీసుకుపోవడంతో వికలాంగులు, వృద్ధులు, గర్భవతులు ఇబ్బందులు గురవుతున్నారని పలువురు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. లిఫ్ట్ మొరాయిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. దీంతో స్పందించిన జీఎం అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అభివృద్ధి పనుల కారణంగా కొంతమేరకు ఇబ్బందులు కలగడం సహజమని పేర్కొన్నారు. రామేశ్వరం వీక్లీ ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ లకు Now only the stage structure has to be erected, and that will be also fenced up. Operating areas of cities are there, and यहाँ पर भी two entry and exit two are required. Rameshwaram weekly express is coming on platform. 1, 6, 7, 3, 4 लगभग 40 करोड़ रुपए लोग करेंगे और उसमें एक 12 मीटर चौड़ा FOB आएगा, जिससे कि यात्री पैसेंजर्स एक प्लेटफॉर्म से दूसरे प्लेटफॉर्म तक आराम से जा सकें, आपस में टकराने की कोई स्थिति नहीं बने। उसके अलावा सर्कुलेटिंग एरिया डेवलप कर रहे हैं, जिससे कि ट्रैफिक का मूवमेंट स्मूथ रहे। वेटिंग हॉल्स बना रहे हैं, जिससे कि जो पैसेंजर्स हैं वो आराम से बैठ सकें, वेट कर सकें। और उसके साथ में हम मॉड्यूलर टॉयलेट्स बना रहे हैं, जैसे एयरपोर्ट पे होते हैं। तो लगभग एयरपोर्ट जैसी सुविधा एक पे या दो पे ऑपरेशनल रीजन से जैसा होता है, 99% और जो आप कह रहे हैं सुविधाएं नहीं है, इसलिए तो डेवलप किया जा रहा है। अगर सुविधाएं होती तो फिर हमें करने की कोई जरूरत ही नहीं पड़ती। ये ओल्ड जो स्ट्रक्चर है बिल्डिंग का, इसको डिसमेंटल कर रहे हैं या फिर नहीं, वही उसको रेस कर रहे हैं? अभी जो ऐसा दिखा ओल्ड रहेगा, वो पुराना नहीं है, बहुत ज़्यादा पुराना नहीं है, वो भी रिटेन रहेगा। अब नया भी बना रहे हैं उसमें, जो आपने देखा होगा नया कंस्ट्रक्शन हो रहा है, उसमें वेटिंग हॉल बना रहे हैं, टॉयलेट्स बना रहे हैं उसमें। वो तो है, मेन जो एंट्रेंस है वो जो हॉल है, ऊपर से जो सब पूरा छत नीचे गिरने के उस पे ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, స్వామివారి కళ్యాణం కండ్ల పండలా జరిపించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 45వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, గణపతి పూజ, పుణ్యవచనం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా జరిపించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
అప్పుడు ఎందుకు ఆపుతున్నారు? ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధైర్యానికి, ధీరత్వానికి మరో పేరు శివాజీ అని పలువురు పేర్కొన్నారు. సమాజ హితం కోసం పనిచేసిన ఛత్రపతిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు సంఘాల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ సేవలు గుర్తు చేసుకోవడం చరిత్రక అవసరమని చెప్పారు. ఛత్రపతి శివాజీ యుద్ధనీతి, రాజనీతి తెలిసిన వాడిని కొనియాడారు. శివాజీ మహారాజ్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తుల బాటలో యువత పయనించాలని సూచించారు. వీరు శివాజీ. నా పేరు కదం నారాయణరావు. మాది మున్సిపల్లో మొదటి వార్డు వడ్లూరు. ఈరోజు వడ్లూరు గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది హిందూసేన ఆధ్వర్యంలో పట. శివాజీ మహారాజు ఈరోజు మనము హిందువులుగా ఉన్నామంటే దానికి ముఖ్య కారణం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఈరోజు మన గుడికి వెళ్తున్నామన్నా, బడికి వెళ్తున్నామన్నా, ఈరోజు మన ధర్మంగా మన బొట్టు పెట్టుకుంటున్నామన్నా, మన కట్టుబాట్లు, మన సంస్కృతి అంతా కూడా ఈ రోజు వరకు బతుకుందంటే దానికి ముఖ్య కారణం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. మరి అలాంటి మహనీయుని యొక్క జయంతి వేడుకలను అడ్లూరు గ్రామంలో జరుపుకున్నాం. మరియు మేము అందులో కూడా పాల్గొన్నందుకు కూడా మేము అదృష్టవంతులుగా భావిస్తున్నాం. రాజుగారు తొందరగా రండి. మీరు ఆలస్యం అయితే ఇట్లా భవి కొద్దిగా కండవలు పొట్టు అందరూ పాల్గొనాలి. దయచేసి
జై భవానీ జై భవానీ జై భవానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి హిందూ ధర్మం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన జన్మస్థలం మహారాష్ట్రలోని పూణే జిల్లా శివనీర్కోటలో జన్మించిన వ్యక్తి జిజియాబాయి యొక్క పుత్రుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన యొక్క శివభక్తుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన యొక్క జన్మస్థలం శివనీర్కోటలో 1630లో ఫిబ్రవరి 19న శుక్లపక్షం రోజు జన్మించిన మనము శివాజీ బాటలు నడుస్తూ అందరం ఐక్యమతం ఉండి బ్రహ్మాజీవాడి గ్రామంలో కానీ వివిధ గ్రామాల్లో కానీ శివాజీ గొప్పతనం చాటు శివాజీ దారిలో నడుచుకుంటూ శివాజీ అందరి ఐక్యత చేసి ఉద్యమం చేసి హిందూ గుళ్ళలను రక్షించడంలో శివాజీ పాత్ర ఎంతో ముందుంది. అలాగే మనము కూడా ప్రతి గ్రామంలో ఎలాంటి విభేదాలు లేకుండా మత విధాలు లేకుండా గ్రామ ప్రజలు గ్రామాలు ఉన్న అందరూ శివాజీ బాటలో నడుస్తూ అందరు ఐక్యమతంగా ఉండి చేసుకుంటున్నాం. అదేవిధంగా దయచేసి హిందూ బంధువులందరూ కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే, మనం చూస్తున్న ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సనాతన ధర్మం పైన హైందవ సంస్కృతి పైన ఎలాంటి దాడి జరుగుతుందో, ఈనాటి కాలంలో ఈ శివాజీ జయంతిని పురస్కరించుకొని చాలా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పుత్ర అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు కామారెడ్డి రూరల్ సిఐ రామన్ తెలిపారు. వారి వద్ద నుంచి 445 గ్రాముల గంజాయి, 4 ఫోన్లు, 1 స్కూటీ, కారు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఎవరైనా గంజాయి వాడినా విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలు సిఐ రామన్ వెల్లడించారు. నిజామాబాద్ నుంచి కామారెడ్డికి గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో సోమవారం మధ్యాహ్నం రామారెడ్డి బ్రిడ్జి వద్ద తనిఖీలు నిర్వహించామన్నారు. ఒక కారు, బైకుపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న 5గురిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 445 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు, 1 స్కూటీ, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిజామాబాద్ కు చెందిన రాథోడ్ రవి, సయ్యద్ సాజిద్, కామారెడ్డికి చెందిన దేవుని పృథ్వీ, నిట్టూరు సిద్ధార్థరావు, పసులోటి భానుచంద్రలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.